సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో అధికారం కోల్పోయినటువంటి వైసీపీ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో నిర్ణయాత్మక ప్రతిపక్షంగా నిలబడటంలో పూర్తిగా విఫలమైంది. పద్ధతిగా ప్రజా సమస్యలపై పోరాడటం చేతగాక ఆ పార్టీ అగ్రనేతలు ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన విక్టిమ్ కార్డు రాజకీయాలకు తెరలేపారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే తమకు పొలిటికల్‌గా మైలేజీ రాదని భావిస్తున్నటువంటి వైసీపీ పెద్దలు ఉద్దేశపూర్వకంగా అసభ్య పదజాలంతో నోటి దురుసుతో కూటమి నేతలను, మంత్రులను రెచ్చగొడుతున్నారు. తమపై దాడులు జరిగేలా చేసుకోవడం, ఆపై కేసులు పెట్టించుకొని రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ అయిపోతోంది అని గగ్గోలు పెట్టి ప్రజల సానుభూతిని పొందడమే లక్ష్యంగా వైసీపీ ఒక పక్కా స్కెచ్ ప్రకారం వెళ్తోంది. వైసీపీ నేతల ఇటీవలి వ్యాఖ్యలను చూస్తే ఈ కుట్రపూరిత రాజకీయం స్పష్టంగా అర్థమవుతుంది. పల్నాడు జిల్లాకు చెందినటువంటి కాసు మహేష్ రెడ్డి, మేము అధికారంలోకి రాగానే ప్రతీకారం తీర్చుకుంటాం, ఎవరినీ వదిలిపెట్టం అంటూ బహిరంగంగానే లా అండ్ ఆర్డర్‌ను సవాల్ చేస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏకంగా మహిళ అయినటువంటి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యక్తిగత క్యారెక్టర్‌ను, శీలాన్ని కించపరిచేలాగా అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఒక దళిత అత్యున్నతమైన హోంమంత్రి పదవిలో ఉంటే ఆమెను గౌరవించడం మానేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం వైసీపీ అహంకారానికి నిదర్శనం. ఇక అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అదే పనిగా నోటి దురుస్తూ ప్రదర్శిస్తూనే తాము కూటమి సర్కార్ అంతు చూస్తామంటూ రెచ్చగొట్టే ధోరణిని పతాక స్థాయికి తీసుకెళ్లారు. కేవలం మాటలతోనే ఆగకుండా క్షేత్రస్థాయిలో భౌతిక దాడులకు కూడా వైసీపీ వెనుకాడటం లేదు. నిరసనల పేరుతో రోడ్డుపైకి వస్తున్నటువంటి వైసీపీ శ్రేణులు మంత్రాలయం వంటి సున్నితమైన ప్రాంతాలలో వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ నేతలపై, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. అక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించి పోలీసులు తక్షణమే లాఠీచార్జ్ చేసేలా లేదా తమపై కేసులు పెట్టేలా లూప్ లైన్లో నడుపుతున్నారు. ఒకసారి పోలీసులు యాక్షన్ తీసుకుంటే వెంటనే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలని వేధిస్తోంది అని తప్పుడు ప్రచారం చేయడం వీరి ప్రధానమైనటువంటి ఎజెండా. ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేయడం చేతగాక శాంతి భద్రతల సమస్యను సృష్టించి ప్రభుత్వంపై బురద జల్లడమే ఏకైక పనిగా పెట్టుకున్నారు. వైసీపీ నేతల నోటి దురుసుపై చట్టపరంగా కేసులు పెడితే వెంటనే దానికి కులం రంగు పొలమడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యగా కనపడుతుంది. అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అని తేలికగా అర్థమవుతున్నా ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయగానే దాన్ని ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి అంటగట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత రచ్చ చేశారో ప్రజలంతా చూశారు. ఒక దళిత మహిళా మంత్రిని కూడా గుడివాడ అమర్నాథ్ ఎంత మాట అన్నా తప్పులేదు, కానీ ఆయనపై లీగల్ యాక్షన్ తీసుకుంటే మాత్రం దాన్ని రాజకీయంగా వేధింపులుగా చిత్రీకరిస్తున్నారు. తప్పు చేస్తూ శిక్ష నుంచి తప్పించుకోవడానికి కుల సమీకరణాలను వాడుకోవడం వైసీపీ చేస్తున్నటువంటి అత్యంత ఘోరమైన, హీనమైన రాజకీయం.